బ్రహ్మశ్రీ అవధాన తిలక బిరుదాంచితేన ముత్యంపేట గౌరీశంకర శర్మ సంస్కృతాంధ్ర పండితవర్యేణ సహ సంభాష సంస్కృతం వార్తావాహిని ప్రవాచక విశ్వంభర శర్మ ముఖాముఖి ప్రశ్నోత్తర సాక్షాత్కార. నమస్తే అండి. ఈరోజు మనం ముత్యంపేట గౌరీ శంకర శర్మ గారు సంస్కృతాంధ్ర ఉభయ భాషా పండితులు. అంతేకాకుండా ఉభయ భాషలలో 50కి పైగా అవధానాలు చేసినటువంటి గొప్ప అవధాని గారు మన తెలంగాణలో వేములవాడ రాయరాజేశ్వర సంస్కృత పూర్వపు విద్యార్థిగా మనకు దొరకడం మన అదృష్టం. వారి మాటలో మనం సంస్కృతం గురించి కాసేపు మనం ముఖాముఖి పంచుకుందాం. మహోదయ నమస్తే. నమస్కారం. ప్రస్తుత సమాజంలో సంస్కృత భాష గురించి ప్రసార మాధ్యమాలలో చాలా చోట్ల మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా సంస్కృతం గురించి చర్చ జరుగుతుంది. ఈ సమయంలో సంస్కృత భాషకు, అన్ని భాషలకు తల్లి అయినటువంటి, సకల కళామ తల్లి అయినటువంటి సంస్కృత భాషకు ఇంతకుముందు జరిగినటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి, జరగబోయేటటువంటి అన్యాయాన్ని గురించి, అలాగే సంస్కృత భాషకు, తెలుగు భాషకు, మిగతా భాషలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మీ మాటలో తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తప్పకుండానండి. అందరికీ నమస్కారం. శ్రీరత్నగర్భ దివ్యాఢ్యాం సంస్కృతిం భవ్యరూపిణీం శ్రీకరీం సస్య సమృద్ధాం వందే భారతమాతరం అని మనం భారతమాతను ప్రార్థించుకుంటాం. ముందుగా మనం అందరం భారతీయులు. మరి భారతీయులకు భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతి సంస్కృతస్తథ అన్నారు. భారతీయులకు మంచి ప్రతిష్టను కలిగించేటువంటి అంశాలు ఏవయ్యా అంటే, ఒకటి సంస్కృతి, అంటే మన సంస్కృతి సంప్రదాయాలు. రెండవది సంస్కృత భాష. సంస్కృతము అంటే ఏంది? సంస్కరింపజేసేది. దేని వలన మానవులు సంస్కరింపబడతారో అది సంస్కృత భాష. సమ్యక్ కృతం అంటే మంచిగా మాట్లాడడము, మంచిగా ప్రవర్తించడము, మంచి నడవడిని నేర్చుకోవడము, ఇదంతా కూడా మనకు సంస్కృత భాషలోనే ఉంది. మీరు చూడండి, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు అన్నిటికీ మూలము సంస్కృతమే. జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్ అని తెలుగు కవులే చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మనము చర్చనీయమైన అంశం ఏమిటంటే, ఇక్కడ తెలుగు వేరు కాదు, సంస్కృతం వేరు కాదు, రెండూ ఒకటే. ఎందుకంటే సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళు తెలుగు అనర్గళంగా చెప్పగలరు. అదే తెలుగు నేర్చుకున్నటువంటి వాళ్ళు సంస్కృతం చెప్పలేరు. ఎందుకంటే ముఖ్యంగా నేను సంస్కృత భాషను వేములవాడలో రాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో నేర్చుకున్నాను కాబట్టి సంస్కృతాన్ని గౌరవిస్తున్నాను, ఇప్పటికీ గౌరవిస్తాను, ఎప్పటికీ గౌరవిస్తాను కూడా. నేను చెప్పేది ప్రస్తుతము తెలుగు భాష, తెలుగు బోధకుడిగా, తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కానీ మీరు ఏ పురాణాలు తీసుకున్నా, ఏ ప్రబంధాలు తీసుకున్నా, ఏ కావ్యాలు తీసుకున్నా దానికి మూలము సంస్కృత భాషనే. సంస్కృత భాష రాకుంటే తెలుగు పద్యం కూడా అర్థం చెప్పలేము మనం. ఇప్పుడు ఉదాహరణకు మనుచరిత్రల పద్యం ఉందనుకోండి. అటజనిగా అంచెభూమి సురుడు అంబరచుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహురు లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కళాపకలాపిజాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శితశైలమున్. శిరస్సరజ్జరి అన్నామనుకోండి, నీకు సంస్కృతం రాకుంటే ఏం చెప్తామని పిల్లలకు, విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఏం చెప్తాం మనం అంటే, శిరస్సరజ్జరి అంటే ఆ హిమాలయ పర్వతాల నుండి కిందికి జాలువారుతున్నటువంటి నది అని సంస్కృతం నేర్చుకుంటే కదా చెప్పగలిగేది. నీకు సంస్కృతమే రాకపోతే తెలుగు ఎట్లా చెప్పగలుగుతావు? కాబట్టి మొట్టమొదటి సంస్కృతమే ఆధారం, సంస్కృతమే మూలం. కాబట్టి సంస్కృతంలో ఉన్నటువంటి సూక్తులు, సంస్కృతంలో ఉన్నటువంటి ఆచారాలు, సంస్కృతంలో జీవన విధానం ఉంది. అదంతా ఇప్పుడు నేర్చుకొని మీరు సంస్కృతం ఈ భాష పనికిరాదు అంటే అది చాలా తప్పు ఆ మాట. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలల్లో, తర్వాత ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా సంస్కృతం తప్పకుండా ఉండాల్సిందే. అది ఉంటేనే
మన జీవన విధానము, మన యొక్క ఐకమత్యం అనేటువంటిది తెలుస్తుంది దానివల్ల. లేకపోతే మనకేమీ తెలియదు. ఎవరో అవాకులు చవాకులు వాడితే దానికి అర్థం లేదు. ఒక్క మాట, ఏ మాట మాట్లాడినా దానికి ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే. ఒక మాట మాట్లాడినావంటే దానికి ప్రమాణం ఉండాలి. నువ్వు మాట్లాడిన దానికి ప్రమాణం చెప్పు. నేను మాట్లాడిన ప్రమాణం చెప్తాను. నేను ఫలానా భగవద్గీతలో ఉంది, ఫలానా భారతంలో ఉంది, ఫలానా గ్రంథంలో ఉంది నేను చెప్తాను. నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. మరి చెప్పలేని దానికి అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతాం మనం? కాబట్టి సప్రమాణమైనదే, సశాస్త్రీయమైనదే సంస్కృత భాష. దీనిని మన విద్యార్థులకు, మన పిల్లలకు నేర్పిద్దాం. మన పిల్లలకు నేర్పిస్తేనే మన యొక్క భావితరాల వారికి కూడా మన యొక్క భారతదేశం సుభిక్షంగా, శాంతియుక్తంగా ఉంటుంది. విదేశాల్లో కూడా సంస్కృత భాష నేర్చుకుంటున్నారు. నేను మొన్న గత సంవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు, సంస్కృతం నేర్చుకుంటున్నారు. మరి అలాంటిది మన దేశంలో, మన తెలంగాణలో ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అంటే దాని మీద కొంచెం నిరాదరణ ఏర్పడింది అన్నమాట, అనాసక్తి ఏర్పడింది. అది తీసేయండి, సంస్కృతం నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. సంస్కృతం నేర్చుకుంటే మనం బతకగలుగుతాం, లేకపోతే మనకు జీవనం లేదు. చాలా అద్భుతంగా చెప్పారు మహోదయ, మీకు ధన్యవాదాలు. తప్పకుండా సంభాషణ సంస్కృత వార్తావాహిని ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంభాషణ సంస్కృతం ద్వారా మీరంతా కూడా వినండి, మీ పిల్లలకు సంస్కృతం నేర్పండి. మన భాషను బతికిద్దాం, మనం బతుకుదాం. మనం బతకాలంటే మన భాష బతకాలి కదా. కాబట్టి సంస్కృతం నేర్పండి, నేర్పించండి. వాగ్భూషణం భూషణం. స్వస్తి.